నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొదలెడదామా? అడగడం మొదలెడదామా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి అస్సలు ఆట ఇప్పటి నుంచి మొదలవుతుంది కాబట్టి అడగడం మొదలెడదామా? ఏమని అడుగుదాం? పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? ఇది అడగాల్సిన బాధ్యత ఎవరిది? పెద్ద బొద్దింకలది. ఇప్పటి వరకు పిల్ల బొద్దింకలకి మద్దతు ఇచ్చిన పెద్ద బొద్దింకలది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఢిల్లీలో ఉన్న పెద్ద బొద్దింకలే ఈ బాధ్యతను తీసుకోవాలి. ఎవరెవరు ఈ పెద్ద బొద్దింకలు? పూర్తిగా ప్రకాష్ రాజ్ అందరికంటే కూడా పెద్ద బొద్దింక. ఆ తర్వాత ప్రొఫెసర్ల ముసుగులో, మేధావుల ముసుగుల్లో ఉన్నవాళ్ళు, ఎర్ర జర్నలిస్టుల ముసుగులో, హేతువాదుల ముసుగులో, వామపక్షాల ముసుగులో ఉన్నవాళ్ళు, మహిళా సంఘాల ముసుగులో ఉన్నవాళ్ళు, అక్కడక్కడ కాంగ్రెస్ నాయకులు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం అక్కడ బొద్దింకలు ఇచ్చిన పిలుపుతో ఆయన ఏకంగా మొన్న క్యాండిల్ ర్యాలీయే నిర్వహించిన రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే ఇదే తెలంగాణలో విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మగధా న్యూస్ అడుగుతుంది రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ కూడా రాజీనామా చేస్తారా? ఈ బాధ్యతని పెద్ద బొద్దింకలు నెత్తిన వేసుకుంటాయా లేదా? దీన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు వెళతారా లేదా? కేవలం మిగతా రాష్ట్రాల్లో జరిగిన నీట్ ఎగ్జామ్లో జరిగిన మరణాలు లేదంటే దానిలో జరిగిన లీకులు మాత్రమే లీకులు కాదు. ఏ పరీక్షలో లీకులు జరిగినా దానికి నష్టపోయేది విద్యార్థులే కాబట్టి, ఏ పరీక్ష అయినా పరీక్షే కాబట్టి, ఏ పరీక్షకు వచ్చే మార్కులైనా మార్కులే కాబట్టి, ఏ విద్యార్థి జీవితమైనా జీవితమే కాబట్టి ఇప్పుడు పిల్ల బొద్దింకలు బాధ్యత తీసుకుంటే పిల్ల బొద్దింకలని ముందుకు నడిపించాల్సింది పెద్ద బొద్దింకలు. ఇప్పుడు మగధా న్యూస్ స్ట్రైట్ గా అడుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలనే ప్రధానంగా ముందు వరుసలో పెట్టి అడుగుదాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో ఏమేమి జరిగినాయో మొన్న మధ్య మగధా న్యూస్ అన్ని విషయాలు చెప్పింది. అయినా సరే ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న ఆ బొద్దింకలు ఇచ్చిన పిలుపుతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన తీరుంది చూడండి, అది హాస్యాస్పదం. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు స్వయంగా, అది ఇంకా హాస్యాస్పదం. ఇంకా హాస్యాస్పదం ఏంటి అంటే 2014 నుంచి రాష్ట్ర విభజన దగ్గర నుంచి 2023 వరకు 16 ప్రశ్నాపత్రాలు, స్టేట్ లెవెల్ ప్రశ్నాపత్రాలు లీకులు జరిగినా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఎంతో మంది ఇంటర్మీడియట్ విద్యలో అది కేవలం పేపర్ లీక్ కాదు, ఎవరికైతే వీళ్ళు ఏ ఏజెన్సీకి అయితే ఇచ్చారో వాళ్ళు పేపర్లు దిద్దడంలో చేసిన సాంకేతిక లోపాల కారణంగా ఎంతమంది విద్యార్థులు మరణాలు చేసుకున్నారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు. బట్ ఈ విషయంలో అంతా మర్చిపోయి 1000 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా కేటీఆర్ గారు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న బొద్దింకలకి మద్దతు ఇవ్వడానికి వెళ్లారు. ఢిల్లీలో బొద్దింకల్ని కొట్టారు అని చెప్పేసి ఈయన సానుభూతి తెలుపుతున్నారు. ఎంత హాస్యాస్పదం చూడండి. ఇదే తెలంగాణలో ఇదే కేటీఆర్ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఆనాడు కేటీఆర్ గారు లేదంటే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఇదే విద్యాశాఖలో జరిగిన తప్పులని ఈనాడు ఇదే విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఆ లెక్కలన్నీ తీసి ఎవరెవరు అరెస్టులు జరిగాయి, రేపు జరగకుండా ఏం చేయాలి అనే కట్టడి చేశారా? అంటే మీరు ఈరోజు కొల్యూడయ్యారు అనే వార్తలు రాదా? మీరు కొల్యూడైనట్టు కాదా? ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది ఈ తెలంగాణ? కేవలం సాంకేతిక లోపం వల్ల, టెక్నికల్ సమస్య వల్ల పనికి మాలిన ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా జరిగిన తప్పిదంతో ఇదే తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు బలయ్యారు. ఇది ఎలా ఉంది అంటే తాను చంపిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలకు ముఖ్య అతిథిగా వెళ్లి సంతాప సభలో కూర్చున్నట్టు ఉంది. అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా ఉంది. వీళ్ల హయాంలో ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే మరీ ముఖ్యంగా, మరీ దారుణంగా 16 ఇన్సిడెంట్స్ ఇంత దారుణంగా జరిగితే ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు అవన్నీ మరి తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? ఈ రోజు వచ్చి విద్యార్థుల తరపున మాట్లాడుతున్న విధానం చూస్తుంటే హాస్యాస్పదం అనాలా లేదంటే ఏమనాలి చెప్పండి? అంటే గతాన్ని మర్చిపోయినట్టుగా వచ్చి కొత్తగా మాట్లాడుతుంటే మీకు కూడా మనసులో ఏం ఫీలింగ్ అనిపించట్లేదా? అరే ఆ రోజు మేం చేసిన తప్పే కదా ఇప్పుడు జరిగింది, ఆ రోజు మేము ఎవరూ రాజీనామా చేయలేదు కదా అని ఎవరికి మనసులో కూడా అనిపించట్లేదా? నాకు అర్థం కావట్లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు నేను చెబుతున్నాను చూడండి. మగధా న్యూస్ మొన్న మధ్యనే ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా పేపర్ లీకులు జరిగాయి అనే విషయాన్ని విత్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఏ పరీక్షలో జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, ఏ తేదీలో జరిగాయి, ఏ నెలలో జరిగాయి, దానికోసం తీసుకున్న చర్యలేంటి అన్నింటినీ కూడా విత్ డేటాతో యాక్యురేట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెబుతున్నాను తెలంగాణలో రీసెంట్గానే, గతాన్ని వదిలేద్దాం పోని, 2026లో జరిగిన ఇన్సిడెంట్నే తీసుకుందాం. అందులో భాగంగా నెంబర్ 1
2026 మార్చిలో జరిగిన ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. ఇందులో నిజామాబాద్లో ఏం జరిగింది, నిజామాబాద్లోని ఆలూర్, మెందూర్ ఈ ప్రాంతాలలో జరిగిన ప్రశ్న పత్రాల లీక్. సరిగ్గా హిందీ అండ్ తెలుగు రోజు పేపర్లు బయటకు వచ్చేసాయి. సరిగ్గా 12:30కి బయటకు వచ్చాయి. ఇన్విజిలేటర్ చేసిన తప్పిదం అది, అతడు కావాలనే ఫోటోలు తీసి వాట్సాప్లోకి ఇచ్చేశాడు అని. 12:30కి అందరూ అంటే ఎగ్జామ్ హాల్లో నుంచి పిల్లలు బయటికి రాలేదు, కానీ ఇక్కడ పేపర్లు మాత్రం వాట్సాప్లో తిరుగుతున్నాయి ఈ ప్రాంతాల్లో. అసలు విషయం ఏంటి, ఇందులో ఏం జరిగింది, ఎవరికైనా తెలిసిందా? పరీక్షను రద్దు చేశారా? మరొక రోజు నిర్వహించాలి కదా, కానీ దీన్ని ఎలా గుట్టు చప్పుడు కాకుండా క్లోజ్ చేశారు అంటే, ఇది గనక మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే కనుక ఇది దుమారం లెగుస్తుంది కాబట్టి దీనిని ఇలాగే క్లోజ్ చేసేశారు. ఇన్విజిలేటర్ 9:30కి తీశాడు కాబట్టి పరీక్షా హాల్లో నుంచి ఎవరు బయటకు రాలేదు కాబట్టి ఇది మాస్ కాపీయింగో లేదంటే పేపర్ లీక్ అనే పదాన్ని దీనికి వాడాల్సిన అవసరం లేదు అనుకొని వాళ్ళకి వాళ్లే అన్వయించుకొని దీన్ని క్లోజ్ చేసేయడం జరిగింది. క్లోజ్ చేసేశారు దాన్ని. ఈ విషయాన్ని ఎవరికి తెలియనీయకుండా చేశారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఖచ్చితంగా బాగా చదివే పిల్లలకి నష్టం జరుగుతుంది. మార్కుల సంఖ్య ఈ పేపర్ లీక్ కారణంగా ఎవరెవరికి ఎక్కువ వచ్చాయో దాని ద్వారా మిగతా వాళ్ళ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి ర్యాంకర్స్ మీద పడుతుంది. అంటే చదివే పిల్లల్ని ఈరోజు అన్యాయం చేసినట్టా కాదా? ఎంత దుర్మార్గంగా చేసినాడు చూడండి. ఎందుకంటే ఇది పేపర్ బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు దీన్ని వాడుకున్నారు? అది 9:30కి వచ్చిందని మీరు చెబుతున్నారు. ముందు రోజు వచ్చిందా, ఆ ముందు రోజు వచ్చిందా? మీరు ఎగ్జామ్ జరిగే రోజు 12:30 గంటలకు మీరు ఐడెంటిఫై చేశారా? దీని మీద ఎలాంటి లెక్కలు కానీ దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వం నుంచి ఎవ్వరికీ ఇవ్వలేదు. పేరెంట్స్కి తెలియదు, ప్రజలకి తెలియదు, జర్నలిస్టులకి తెలియదు, అసలు ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా క్లోజ్ అయింది. కానీ నిజామాబాద్ డిఈఓ ఏం చేశారు అంటే, ఇందులో ఇద్దరు గెజిటెడ్ స్థాయి వ్యక్తులు హెడ్ మాస్టర్స్ గా ఉన్న 2 హెచ్ఎంని సస్పెండ్ చేశారు. అలాగే 7 టీచర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు? అసలు టీచర్లు 2 హెడ్ మాస్టర్లు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఫోటో తీసింది ఇన్విజిలేటర్ ఫోటో తీసి బయటికి పంపిస్తే మరి అక్కడ ఉన్న టీచర్లని 2 హెచ్ఎంల్ని అంత పెద్ద స్థాయిలో సస్పెండ్ చేయాల్సిన అవసరం నిజామాబాద్ డిఈఓకి ఏమొచ్చింది? అంటే ఈ పేపర్ లీక్ అనేది ముందే జరిగింది అనేది తెలుస్తోంది. ఇంత సీరియస్ గా ఇంత ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం మంచిదే, కానీ ఇది బయటికి రాకుండా క్లోజ్ చేసిన విధానం ఉంది చూడండి, ఇదే తప్పు. మరి దీని విషయంలో మరి ఎవరిని ప్రశ్నించాలి? విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టి ఈ చిన్న బొద్దింకలు పెద్ద బొద్దింకలు అందరూ కలిసి ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గారినే అడగాలి, నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇదే 2026లో ఈ పేపర్ లీకుల కారణంగానే ఒక పోస్టుల కోసం జరిగిన గోల్మాల్ అనేది ఏదైతే ఉందో అది బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా క్లోజ్ అయిపోయింది. ఎలా క్లోజ్ అయింది? కానీ ఇందులో తీసుకున్న ఒక ట్రింజెంట్ యాక్షన్ ఉంది చూడండి, అది మాత్రం త్వరితగతినే తీసుకున్నారు. ఏకంగా సిఐడి ఎంక్వైరీకి కూడా ఇచ్చారు. అందులో తేలిన నిజాలతో ఒక్కసారిగా షాక్ అవ్వడం, మరి యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ కి అందరికీ కూడా షాక్ అవ్వడం అనేది అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ అల్దాస్ జనయ్య ఆయన ప్రస్తుతానికి అక్కడ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. వైస్ ఛాన్సలర్ గా ఆయన ఉక్కుపాదం మోపారు ఒక విషయం మీద అని ఎక్కడో డిస్ట్రిక్ట్ వార్తలో ఒక మూలన చిన్న కాలం లాగా వచ్చింది తప్పితే ఇది ప్రధానాంశంగా, ఇది హెడ్లైన్ వార్తగా, ఇది పెద్ద వార్తగా ఎందుకు మారలేదు? ఎందుకు దీన్ని తొక్కిపట్టారు బయటికి రాకుండా? ఇందులో ఏం చేశారంటే 35 మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అలాగే ఒక సీనియర్ అధికారిని సస్పెండ్ చేశారు. ఒక 4 యూనివర్సిటీ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద దుమారం జరిగిన చోట మరి ఎందుకు ఈ విషయాన్ని బయటకు తీసుకురాలేదు? అసలు ఏం జరిగిందో చెబుతాను వినండి. ఈ 35 మంది ఎవరు అంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షనల్ ఆఫీసర్స్, ఏఈఓలు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్ సర్వీస్ కోటా కింద వాళ్ళు ఉద్యోగం చేస్తూనే వాళ్ళు స్టూడెంట్స్గా అదే కాలేజీలో ఉండి చదువుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ శాలరీ ఏమో గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఆ టైం పీరియడ్లో వాళ్ళకి చదువుకునే అవకాశంలో భాగంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు పని చేయకుండానే జీతం ఇస్తూ ఇంకా పై చదువుల కోసం కూడా ప్రభుత్వాలు నిలబడతాయన్నమాట. ఆ విధంగా ఒక 35 మంది ఇన్ సర్వీస్ కోటాలో వాళ్ళు జీతాలు తీసుకుంటూ అక్కడే స్టూడెంట్స్గా పరీక్షలు రాయడానికి కూర్చొని మరి చదవడానికి బద్ధకమా? ఒక పక్కన డబ్బులు ఇస్తుంటే కూడా, గవర్నమెంట్ ఇస్తుంటే కూడా అక్కడే డబ్బులు తీసుకొని చదువుకుంటూ రాయకుండా వీళ్ళు ఈ పేపర్ లీక్ ద్వారా తీసుకొని రాశారన్నమాట. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ 35 మంది అడ్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. నిజానికి వీళ్ళంతా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు. అలాగే ఇన్ సర్వీస్ కోటాలో వీళ్ళు విద్యార్థులుగా మారారు. అయితే వీళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయలేదు, వాళ్ళ అడ్మిషన్స్ మాత్రమే క్యాన్సిల్ చేసి ఈ ఇన్ సర్వీస్ ద్వారా వీళ్ళు నెక్స్ట్ ఎప్పటికీ కూడా ఉద్యోగాలు పొందకుండా వీళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారన్నమాట. అంటే వీళ్ళు ఇక ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళరు.
ఎంత పెద్ద లీక్ జరిగితే ఈ విషయం బయటకు వచ్చింది చెప్పండి. అలాగే ఒక ఉన్నతాధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక నలుగురు ఇదే యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎక్కడ జరిగింది ఈ లీక్ అంటే కనుక వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఈ లీక్ జరిగినట్టుగా తెలుస్తుంది. జిరాక్స్ తీసేటప్పుడు జూనియర్ అసిస్టెంట్ జే కార్తీక్ 1,40,000 రూపాయలకి ఒక్కొక్కరికి దీనిని అమ్ముకున్నట్టుగా తెలిసింది. ఎంతమందికి అమ్మాడో, ఈ 30 మందికి అమ్మాడో, ఇంకెంతమందికి అమ్మాడో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులకి దీన్ని షేర్ చేసుకోవడం, దాని ద్వారా కొంచెం బయటికి లీకులు అందగానే ఈ పేపర్ లీక్ అయింది అన్న విషయం తెలియగానే దానిని వైస్ ఛాన్సలర్ ఆపడం, ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత దీని మీద ఇదేదో పెద్ద రాద్ధాంతంలానే కనబడుతుందని దీనిని సిఐడి విచారణకి ఇచ్చారు. ఏకంగా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. డీజీపీయే సిఐడి విచారణకి ఆదేశించిన తర్వాత సిఐడి ఇచ్చిన విషయం ఏంటి అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఈ ముఠా ఇదే పని చేస్తూ ఉన్నారు అని. అంటే ఇన్ సర్వీస్లో ఉన్న విద్యార్థులుగా ఉన్న, అంటే వాళ్ళేమో ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటూ అన్ని రకాలుగా ఖాళీగా కూర్చొని చదువుకోకుండా మళ్ళీ ఇదే పేపర్లని, అంటే ఆ డబ్బుతో మళ్ళీ ఈ పేపర్లు కొనుక్కొని చూస్ కాపీలు కొట్టి రాసి నిజమైన విద్యార్థులు, నిజంగా కష్టపడే వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, తెలివి జ్ఞానం అన్నీ ఉన్నవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఊబర్లో లేదంటే ఏదో ఒక హోటల్లోనో పని చేసుకుంటుంటే ఇలా చదువు సంధ్య లేని వాళ్ళందరూ ఉన్నత స్థానాల్లోకి వెళ్ళేలాగా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇలాగే సాధ్యమవుతుంది. ఈ విషయం బయటికి రాలేదు. ఏ ప్రాంతాల్లో, వరంగల్, జగిత్యాల, అలాగే ఎల్ఎం, ఆదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, అశ్వారావుపేట ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలు అన్నింటికీ కూడా ఇదే మాఫియా, ఇదే ముఠా లింక్ అయి ఉంది అనే విషయం బయటకు వచ్చింది. మరి దీని మీద బాధ్యత వహిస్తూ వైస్ ఛాన్సలర్ రాజీనామా ఎందుకు చేయలేదు? 7-8 ఏళ్లుగా జరుగుతుంది కాబట్టి నేను మాత్రమే దీన్ని ఛేదించగలిగాను అని ఆయన ఖాతాలో ఈ ప్లస్ వేసుకొని కూర్చున్నారా? మరి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు దీనిని ఎందుకు అనౌన్స్ చేయలేదు? అలాగే అగ్రికల్చర్ మంత్రి దీని బాధ్యత తీసుకోవాలి. అందరూ ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, వైస్ ఛాన్సలర్ వీళ్ళలో ఎవరో ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి. అసలు కనీసం సమాజానికి తెలియనీయకుండా, గుట్టు చప్పుడు కాకుండా యూనివర్సిటీ లోపలే సిఐడి డీజీపీ స్థాయికి వెళ్ళినా సరే దీనిని క్లోజ్ చేసేసారా లేదా? ఈ విషయంలో మరి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, ఇక్కడున్న మేధావులకి, విద్యార్థులకి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏం సమాధానం చెబుతుంది ఇదే తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. అలాంటప్పుడు మనందరం అడగాలా లేదా? ఈ పిల్ల బొద్దింకలు మరి మొదలు పెట్టాలా లేదా? పెద్ద బొద్దింకలు అండగా నిలబడాలా లేదా? ఒకవేళ వాళ్ళ దగ్గర డేటా లేదనుకోండి, మగధా న్యూస్ దగ్గర డేటా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ మేము చేశాం కాబట్టి ఈ స్థాయిలో ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. మీకు కావాలి అంటే నేనే తీసుకొచ్చి స్వయంగా ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేమే ఇస్తాం కావాలంటే. ఈ డేటాని మరి మీరు ఈ డేటా దగ్గర పెట్టుకొని మీకు తెలియనివ్వలేదా? వాళ్ళు మాత్రమే క్లోజ్ చేసుకున్నారా? ముఖ్యమంత్రి గారికి తెలుసా లేదా? మరి ఈ విషయంలో ఎవరు రాజీనామా కోరాలి? బొద్దింకలు, పెద్ద బొద్దింకలే బాధ్యత తీసుకోవాలి. ఈ ముసుగుల్లో ఉన్న బొద్దింకలందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలని మగధా న్యూస్ అడుగుతుంది. అలాగే ఇంకొకసారి పంజాబ్కి వెళదాం. పంజాబ్లో ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే కేజ్రీవాల్ అసలు తానే తప్పు ఎరగనట్టు, పేపర్ లీక్ అంటే ఏంటో తెలియనట్టు, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా బయటకు వచ్చిన వ్యక్తి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా బయటకు వచ్చిన కేజ్రీవాల్ అసలు ఈ పేపర్ లీక్లు ఏంటి, ఈ దారుణాలు ఏంటి అని మరి ఏదో అంటారు కదా, గురువింద సామెతలాగా మాట్లాడుతున్న కేజ్రీవాల్ అధికారంలో ఉన్న, తన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో ఏం జరిగిందో లెక్క చెబుతాను చూడండి. జూలై 19, 2026 అంటే సరిగ్గా మొన్న జంతర్ మంతర్ దగ్గర నుంచి చలో పార్లమెంట్ అని వీళ్ళు అక్కడికి వెళితే ఆ పిల్లలందరినీ 4 తగిలించారు కదా పోలీసులు. అది సరిగ్గా జూలై 20న జరిగితే ఈ పేపర్ లీక్ అనేది జూలై 19న జరిగింది. ఏ విధంగా జరిగింది, ఏ విషయాలు బయటకు వచ్చినాయి చూడండి. ఫార్మసీ ఆఫీసర్ పరీక్షలో జరిగింది ఇది. అది కూడా బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో 454 పోస్టులకు సంబంధించి జరిగిన పరీక్షలో ఏ స్థాయి హైటెక్ చీటింగ్ జరిగింది అంటే ఇందులో క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేస్తాడు ఒక విద్యార్థి లోపల నుంచి. అతడికి ఒక పెన్ కెమెరాను లేదంటే గ్లాసెస్ లెన్సెస్ కెమెరా లాంటి అమర్చుతారు. ఒక్కరికి కాదు, దాదాపుగా ఒక 4-5 అమరుస్తారు. ఎందుకంటే ఒకళ్ళది ఫెయిల్ అయినా ఇంకొకళ్ళది సక్సెస్ అయ్యేలాగా అతడు స్కాన్ చేస్తాడు. ఆ స్కానింగ్ అంతా కూడా హర్యానాలో ఉన్న మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్లీ దాని ఆన్సర్స్ అన్నీ కూడా తీసుకుంటారు. ఆ ఆన్సర్స్ అంతా వీళ్ళ దగ్గర ఎవరైతే డబ్బులు కట్టారో, ఎంతమంది, దాదాపుగా ఒక్కొక్క పరీక్షకి వీళ్ళు కట్టింది 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి తీసుకున్నారు. వాళ్ళందరికీ వీళ్ళు అమర్చిన కొన్ని స్పెషల్
బ్లూటూత్ల ద్వారా, అంటే పంజాబ్లో కాబట్టి వాళ్ళకి ఇవి ఉంటాయి కదా, తలపాగాలు ఉంటాయి కదా, కొంతమందికి తలపాగాల్లో, కొంతమందికి బట్టల్లో, కొంతమంది షూ సాక్స్ల్లో ఆ విధంగా బ్లూటూత్ లాంటివి అమర్చి వాళ్ళ చెవుల్లోకి అది వినబడేలాగా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ వాళ్ళు చెబితే వీళ్ళు రాసుకునేలాగా ఒక చాలా పెద్ద హైటెక్ స్కాన్ అనమాట. అదేదో మహేష్ బాబు సినిమాలో ఉంటుంది కదా, ఆ స్థాయిలో జరిగిన స్కానింగ్ ఇది. ఇందులో మాస్టర్ మైండ్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సిఐడికి దీన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవడం జరిగింది. రైట్, ఈ విధంగా ఉంది కదా. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మరి ఇన్నాళ్ల పాటు విద్యాశాఖ ఏం చేసింది పంజాబ్లో? అసలు దీనికి మాకు సంబంధం లేదని భగవత్ సింగ్ మాన్ దీన్ని ఎంత పక్కన మీద తోసేలాంటి ప్రయత్నం చేశారో తెలుసా? విద్యాశాఖకు సంబంధించి దీనికి మురికంటితే ఎక్కడ మళ్ళీ అది గవర్నమెంట్కి చుట్టుకుంటుందో అని, అసలు ఇది మాకు సంబంధమే లేదు, ఇది బయట నుంచి చేసిందని ఎలా మాట్లాడతారు? బయట నుంచే చేస్తారు, బయట నుంచే జరుగుతుంది. కట్టడి చేయాల్సింది ప్రభుత్వమా కాదా? విద్యాశాఖ పోలీసుల సమన్వయంతో ఇలాంటివి జరగకుండా ఆపాలా లేదా? అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి ఇది అసలు మాకు సంబంధం లేదు అని చెబుతున్నా మరి భగవత్ సింగ్ మాన్ని రాజీనామా చేయమని ఎవరు అడగాలి? ఏకంగా ఇంత మైక్రో బ్లూటూత్స్, అదేవిధంగా లెన్సెస్లో కూడా స్కానర్లు పెట్టుకొని, ఈ పెన్ కెమెరాల్లో కూడా స్కానర్లు పెట్టుకొని వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు అంటే మరి ఎలాంటి మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల దగ్గర? దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? విద్యాశాఖ కాదా? ముఖ్యమంత్రి కాదా? వాళ్ళని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసమా కాదా? మీరే చెప్పండి. ఇక నెంబర్ 2, ఇదే పంజాబ్లో గ్రూప్ బి పోస్టులకి 2022లో జరిగిన పరీక్షల అవకతవకలు వింటే గనక షాక్ అవుతారు. ఇందులో ఒక 2 రకాల పోస్టులకి నైబ్ తహసీల్దార్ అలాగే ట్రెజరీ ఆఫీసర్, ఈ పోస్టులకు సంబంధించి పీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించారు. పీపీఎస్సీ అంటే పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. అందులో కనీసం క్లర్క్ ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేని వ్యక్తులు ఇక్కడ టాపర్స్గా వచ్చారు గ్రూప్ బిలో. దాంతో షాక్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 50 మంది విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాని నిజాలు బయటకు తీయాలి అని చెప్పి వాళ్ళంతా ఆందోళన చేసి అన్ని రకాలుగా ముట్టడులు చేసి అన్నీ చేసిన తర్వాత అప్పటికి వాళ్ళు విచారణకి ఇస్తే తేలింది ఏంటి అంటే ఇదే మాస్ కాపీయింగ్. ఈ విధంగానే ఇదే కెమెరాలు, ఇదే స్కానర్లు అన్నీ పెట్టుకొని మైక్రో స్కానర్స్ అన్ని ఏర్పాటు చేసుకొని పరీక్షలు రాయడం అన్నమాట. అన్ని రకాలుగా ఏకంగా ఒక రాష్ట్ర స్థాయి గ్రూప్ బి పరీక్షలే ఈ స్థాయిలో అవకతవకలు జరిగాయి అంటే ఇక ఇప్పుడే అర్థం చేసుకోండి. అసలు మాకేమీ తెలియదు అన్నట్టుగా కేజ్రీవాల్ అలాగే కాంగ్రెస్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ తమ రాష్ట్రాల్లో జరిగినవి కూడా ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుంది చూడండి. ఇదే హాస్యాస్పదం కాబట్టే అడగాల్సిందే. ఇక నెంబర్ 3, ఇదే తెలంగాణ నుంచి మొదలు పెడదాం ఆ విషయంలో. ఎందుకంటే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రూపంలో ఉన్న వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి బయట డిబేట్లలో కూర్చోవడం, టీవీల్లో కూర్చోవడం, ఎక్కడో అక్కడ సభల్లో కూర్చోవడం, రాజకీయ పార్టీల చుట్టూ తిరగడం, పొద్దున్న లేసిన దగ్గర నుంచి పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి ఈ రాజకీయ పాఠాలు, ఈ రాజకీయ విద్వేషాలు, రాజకీయ పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఉద్దేశించి చెబుతున్నా. ఎంతమంది ప్రొఫెసర్లు ఇదే తెలంగాణలో ఈ టీవీల కోసమో వాళ్ళ సొంత పనుల కోసమో ప్రైవేట్ పనుల కోసమో తిరుగుతున్నారో అలాంటి వాళ్ళ లిస్టు తీయండి. ఈ సభల దగ్గరకు వచ్చి ఏం చెబుతారు? పేదరికం, కమ్యూనిజం, మార్క్సిజం, సోషలిజం, ఏవేవో ఇజాలు చెబుతూ ఉంటారు కదా. ఈ ఇజాలు చెప్పడం మానేసి విద్యార్థులని దేశ పౌరులుగా మార్చడానికి ఈ ప్రొఫెసర్ల రూపాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యూనివర్సిటీలోకి వెళ్ళి పాఠాలు చెప్పుంటే కనుక ఎంతో మంది విద్యార్థులు సక్రమమైన మార్గంలో పెట్టుండేవాళ్ళు. లక్షల రూపాయలేమో యూనివర్సిటీల్లో దండుకుంటూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ బయటకు వచ్చి నోరు పెగలాలన్నా, ఆ అమ్మ ఆ ఆవు అనాలన్నా సరే వాళ్ళకి లక్షలు సమర్పించాల్సిందే. ఆ ప్రొఫెసర్ పేరు, ఆ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ ఒక గెస్ట్ లెక్చరర్గా రావాలి అంటే వాళ్ళకి లక్షల రూపాయలు ఇచ్చి ఆ పిల్లల కోసం కొన్ని కోచింగ్ సెంటర్లు, కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు వాళ్ళని పిలుస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు నోరు తెరవాలి అంటే, వాళ్ళ నోట్లో నుంచి అక్షరం బయటికి రావాలంటే వాళ్ళకి డబ్బులు రావాల్సిందే, ఏదో ఒక రూపంలో డబ్బులు రావాల్సిందే. ఆ విధంగా పనిచేసే యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ల లెక్కలు తేలాల్సిందే. విద్యార్థులకి 10 అక్షరాలు నేర్పించి వాళ్ళని ఉన్నతి స్థితిలోకి తీసుకువెళ్లేలాగా, వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి వెళ్లేలాగా వాళ్ళని బాగు చేయడానికి వీళ్ళకి నోరే రాదు. ఇదేం ప్రొఫెసర్లో ఏంటో మరి. దీని మీద కూడా ప్రశ్నలు జరగాల్సిందే. దీనికోసం ఎవరెవరు వస్తారు? తెలంగాణలో ఈ అడిగే ఆట ఎవరు మొదలు పెడతారు? ఎవరితో మొదలు పెట్టిస్తారు? బీజేపీ నాయకులు బాధ్యత తీసుకుంటారా? బీజేపీ నాయకులు మరి ఇప్పటి వరకు అయితే ఇదే తెలంగాణలో బయటికే రావట్లేదు, చడి చప్పుడే లేదు. మరి కనీసం ఇప్పుడైనా సరే
ఈ సిజేపీ అంటున్నారు కదా, ఈ పిల్ల బొద్దింకలతో కలిసి ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి దీని మీద ప్రశ్నిస్తారా? లేదు అంటే కనుక ఇంకెక్కడన్నా ధర్నా చౌక్లో కూర్చునో, లేదంటే సీఎం ఇంటి దగ్గర కూర్చునో, లేదంటే సెక్రటేరియట్ దగ్గర కూర్చునో ఈ అడగడం అనేది మొదలు పెడతారా లేదా? ఇదే తెలంగాణలో ఈ స్థాయిలో జరిగింది కదా. కావాలంటే అక్కడ ఢిల్లీలో అన్న వాళ్ళకి పిజ్జాలు బర్గర్ల కోసం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో ఇదే బీజేపీ జొన్న రొట్టెలు మటన్ కూర కూడా సప్లై చేసి ఆ పిల్ల బొద్దింకలను అక్కడే కూర్చోబెట్టి ఈ ధర్నా చౌక్ లో కూర్చోబెట్టో ఎన్ని రకాలుగా అడిగిస్తారో అడిగించండి. ఇదే పంజాబ్ లోకి వెళ్ళారనుకోండి ఆందోళనలకి, పంజాబ్ లో అయితే సింగ్ సోదరులు మంచి ఆహారం, బలిష్టమైన ఆహారం తింటారు కాబట్టి అక్కడున్న ఆహారమే ఈ పిల్ల బొద్దింకలకి సప్లై చేయొచ్చు. ఏ జొమాటోలోనో లేదంటే ఏ స్విగ్గీలోనో ఈ పిజ్జాలు బర్గర్లతో ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకునే దానికంటే అక్కడ కూడా మంచిగా చికెన్ టిక్కా మసాలా, బటర్ పన్నీర్ మసాలా, అలాగే ఎగ్ బుజీ, దాల్ తడాకా ఏదో ఉంటది. ఇక రకరకాల వంటలు ఉండి చాలా బలిష్టమైన ఆహారం తింటారు సింగ్స్ పంజాబ్ లో. కాబట్టి ఆ ఆహారమే ఈ బీజేపీ వాళ్ళు పంపిస్తారు, ఎవరో ఒకళ్ళు పంపిస్తారు. ఎందుకంటే అక్కడ కూడా ప్రశ్నించడం మొదలు పెట్టాలి. మీరు ఆగకూడదు, అందరూ రావాలి. పిల్ల బొద్దింకలు వచ్చి నిలబడతాయా? దీనికి బాధ్యత తీసుకునే ఇప్పటి వరకు పిల్ల బొద్దింకలకి మద్దతు ఇచ్చిన పెద్ద బొద్దింకలు అందరూ కూడా ఈ విషయంలో కూడా నిలబడతారా లేదా? తెలంగాణ, పంజాబ్ అలాగే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఈ ఆగడాలు వీటన్నింటి కూడా అడ్డుకట్ట వేయడానికి ఈ పిల్ల బొద్దింకలతో పాటు పెద్ద బొద్దింకలు, ఢిల్లీ బొద్దింకలు, అలాగే కేటీఆర్ కూడా బయలుదేరారు కదా. ఈ ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న వాళ్ళు, ఎర్ర జర్నలిస్టులు, వీళ్ళందరూ వామపక్ష భావజాలంతో ఉన్న వాళ్ళందరూ బయలుదేరారు కదా. వీళ్ళందరూ రావాలి. ఇక ఆ తర్వాత రోహింగ్యాల రూపంలో వచ్చిన బొద్దింకలు, ఖలిస్తాన్ ఉగ్రవాద మూక రూపంలో వచ్చిన బొద్దింకలు, ఇక అలాగే సోనం వాంగ్చుక్ రూపంలో వచ్చిన బొద్దింక, ఆ బొద్దింక కోసం వచ్చిన లడాక్ నుంచి వచ్చిన ఇంకొంతమంది టీము, అలాగే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి ఈ సగం బట్టలు వేసుకొని అక్కడికి వచ్చి రీల్స్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ఫ్యాషన్ షో లాగా చేసి అసభ్యంగా, అశ్లీలంగా, ఒక పబ్ కల్చర్ కంటే కూడా దారుణంగా చేసిన ఈ గ్యాంగ్ నందరినీ కూడా తీసుకొచ్చి ఇదే తెలంగాణ ధర్నా చౌక్ దగ్గర చేస్తారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గర చేస్తారా, సెక్రటేరియట్ దగ్గర చేస్తారా, తెలంగాణలో మొదలు పెడతారా, ముందుగా పంజాబ్ లో మొదలు పెడతారా, కర్ణాటకలో మొదలు పెడతారా, ఎక్కడ మొదలు పెడతారు, ఏ రాష్ట్రంలో మొదలు పెడతారు? దీని బాధ్యత ప్రకాష్ రాజ్ తీసుకుంటారా? ఇప్పటి వరకు పిల్ల బొద్దింకలకు మద్దతు ఇచ్చిన సోషల్ మీడియా ఎర్ర జర్నలిస్టులు, మహిళా సంఘాలు, ఈ మూకంతా తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఇది తీసుకోవాల్సిందే. ఇప్పటి నుంచి అడగడం మొదలు పెడుతుంది మగధా న్యూస్. ఇక ఆగదు, ఇక ఆగే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచే మొదలవుతుంది, అడగడం మొదలెడుతాం. ఖచ్చితంగా ఎవరైనా సరే సెలెక్టివ్గా మీరు ఎంచుకున్న అంశాల మీద మాట్లాడడం, మీరు ఎంచుకున్న పార్టీలను మాత్రమే దూషించడం కాదు. ఇప్పుడు రండి, మీరు నిజాయితీ పరులే అయితే గనక, సెలెక్టివ్ ఇంట్రెస్ట్ లేవు అని మీరు చెప్పుకుంటున్న భావజాలు నిజమే అయితే గనక ఇక ఇప్పటి నుంచి మొదలు పెట్టాల్సిందే. ఇప్పటి నుంచి అడగడం అనేది మొదలు అవ్వాల్సిందే. తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణలో, పంజాబ్లో ఉన్న వాళ్ళు పంజాబ్లో మొదలు పెట్టాల్సిందే. ఇది మగధా న్యూస్ కోరుకుంటుంది. మగధా న్యూస్ అయితే అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడే మొదలు పెట్టింది, ఇలాగే ముందుకు వెళ్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.